హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ ముక్తేవి భారతి గారు రచించిన వ్యాపార రహస్యం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. దేవుడికి పూలదండ కడుతుంటే తన చదువుకునే రోజులు గుర్తొచ్చాయి జానకికి. కాలేజీకి వెళ్లేటప్పుడు పెద్ద పూలదండ తలలో పెట్టుకోవడం ఎంతో ఇష్టమయ్యేది. ఆ పూలు మల్లెలైనా, చేమంతులైనా, గులాబీలైనా ఏవైనా సరే జడ నిండా పెట్టుకోవాలంతే. పూల విషయంలో ఎవరు వెక్కిరించినా పట్టించుకునేది కాదు జానకి. పెళ్ళై అత్తవారింటికొచ్చాక జానకి పూలు పెట్టుకునే పద్ధతి చూసి వాళ్ళు నవ్వేవారు. కొంచెం కోపం వచ్చినా తగ్గించి పెట్టుకునేదే కాని పూలు పెట్టుకోవడం మానేది కాదు. రాజారావుకి పూలంటే ఇష్టమే కాని పూలు చెట్లుకుంటేనే అందమని, అవి కోసి తలలో పెట్టుకుంటే బాగుండవనే భావం మనసులో బాగా నాటుకుపోయింది. మల్లెపూలు కొద్దిగా జడలా ఉంటే భరించగలడు కాని అన్ని రకాల పూలు జడలో పెట్టుకుంటే ఎవరన్నా కాని చాలా కోపం రాజారావుకి. ఆడవాళ్ళన్నాక పూలు పెట్టుకోరా? జానకి కోపంగా అన్నప్పుడు, మా చెల్లాయిని చూడు ఎంత నాజుగ్గా ఒకటో రెండో పూలు ఎలా పెట్టుకుంటుందో అనేవాడు. తన భర్త ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు, సినిమా నుంచి వస్తున్నప్పుడు పూలు కొని తీసుకురావాలి తన కోసం అని జానకి ఉద్దేశం. ఆ ఆలోచనే మహా చిరాకు కలిగిస్తుంది రాజారావుకి. భార్య కోసం చీరలు తన కొని తేవడం కూడా ఇష్టం ఉండదు. నీకు కావలసిన నువ్వు కొనుక్కో అంటాడు అంతే. తన అన్నయ్య వదిన కోసం చీరలు తనే సెలెక్ట్ చేసి తెస్తాడు, పూలు కొని తెస్తాడు. అంతేకాదు, ఏ ఊరన్నా వెళ్ళినప్పుడు మీ వదినకి ఇవి ఎంతో బావుంటాయని ఈ గాజులు తెచ్చాను అని ఎన్నిసార్లు అన్నయ్య చెప్పడం వింది జానకి. రాజారావు పద్ధతి మొదట్లో మనసుకు చాలా బాధ కలిగించినా నెమ్మది నెమ్మదిగా అతని తత్వమే అంతాని సర్దుకుపోయింది జానకి. కాని భర్త పూలు కొని తనకి ఇయ్యాలి అనే చిన్న కోరిక అంతరంగంలో అలానే ఉంది. బజారుకెళ్లి పూలు కొని నీకు తెచ్చి ఇచ్చే కోరిక తప్ప మరేదైనా సరే కోరుకో, క్షణాల్లో తీరుస్తాను. పెళ్లికి బయలుదేరి వెడుతూ భార్యతో అన్నాడు రాజారావు. జానకి మాట్లాడలేదు. మరే కోరిక కోరుకోనూ లేదు. ఏదో కారణం ఉండి ఉంటుంది. కాకపోతే ఇంత విముఖత్వమేమిటి? జానకి మనసులో నిశ్చయించుకుంది. కాలం గడుస్తోంది. జానకి కాపురానికొచ్చి 2 ఏళ్లయింది. పూల విషయంలో భర్తతో ఘర్షణ పడటం అనవసరమని ఒక నిశ్చయానికి వచ్చేసింది. హాల్లో సోఫాలో కూర్చొని శ్రద్ధగా నవల చదువుకుంటోంది జానకి. జడ ముందరకేసుకుంది. నల్లని పొడుగాటి జడ నిగనిగలాడుతోంది. జడలో 2 సన్నజాజులు కనిపించాయి రాజారావుకి. ఒక్కసారి నవ్వొచ్చింది. నీ నల్లని వాల్జడ లోపల మళ్లీ అయినా విరియాలని ఏదో పాట లీలగా గుర్తొచ్చి మళ్లీ శ్రద్ధగా జానకి వంక చూశాడు రాజారావు. కాపురానికొచ్చినప్పుడు సన్నగా ఉండే జానకి కొంచెం ఒళ్ళు చేసిందంతే. నల్లని నొక్కుల జుట్టు ముఖానికెంతో అందాన్నిస్తోంది. జానకి జడ ముందుకు వేసుకుని నవల చదువుకుంటూనే ఉంది. రాజారావుకి ఒక్కసారి అనిపించింది, ఆ నల్లని జడలో తెల్లని మల్లెపూల దండ. అది తను కొనిపెట్టాలి. ఎంత చిన్న కోరిక! ఆ కోరిక తను తెచ్చుకపోవటమేమిటి? పాపం, జానకి ఎంత మంచిది! తన కోసం ఎన్ని సర్దుకుపోతుంది. అలాంటి జానకి చిన్న సరదా తన ఎందుకు తీర్చడు? భార్యకి పూలు కొనిపెట్టడంలో గొప్ప థ్రిల్లు ఉంటుందంటాడు తన ఫ్రెండ్. ఏమో, తనకి పరమ చిరాకు. రాజారావు మళ్లీ జానకి వైపు చూశాడు. జడ ఏది? లేదే. జానకి జడ వెనక్కి వేసుకుంది. పుస్తకం మూసేసి లేచింది. ఈవేళ జానకి కోరిక తీర్చాలని గట్టిగా అనుకున్నాడు రాజారావు. ఇలారా అంటూ జానకి పొడుగాటి జడ తన చేతిలోకి తీసుకున్నాడు. అలా బయటికి వెళ్ళొద్దాం, గబగబా రెడీకా. జానకి రాజారావుతో కలిసి బజారుకో, సినిమాకో, స్నేహితుల ఇళ్లకో, హోటళ్లకో వెళ్లటం ఇష్టమే. ఈ మధ్యే ఎందుకో ఇంట్లోంచి బయటకు వెళ్లటం కుదరటం లేదు. జానకి గబగబా 10 నిమిషాల్లో తయారైంది. జానకి రాజారావు ఇంట్లోంచి బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నాం అని జానకి అడగలేదు. అతను చెప్పలేదు. ఆటోని ఆపి రాజారావు నడుస్తుంటే వెనకే జానకి నడిచింది. ఎక్కడికి? ఆశ్చర్యం. రాజారావు పూల దుకాణం దగ్గర ఆగాడు. జానకి గబగబా నడవాలి అనుకుంది. మళ్ళా ఈ పూలు ప్రశాంతంగా ఉన్నా తన మనసుని బాధిస్తాయి. రాజారావుకి ఇష్టం లేని పని తను చేయటమెందుకు? జానకి అలా చూస్తోంది. రాజారావు పూలు కొంటున్నాడు. తన కళ్ళను తనే నమ్మలేకపోయింది జానకి. గబగబా రాజారావు పక్కకు వెళ్లి నిల్చుంది. ఈ రోజు తన కోరిక తీరుతోందా? ముఖం నిండా ఆనందం నిండిపోయింది. మూర రూపాయిన్నరేమిటి? రూపాయికి ఇవ్వు అంది పూలావిడితో. పూలవాడు జానకి వంక చూస్తూ, రోజు అయ్యగారు ఇక్కడే కొంటారు, ఈవేళ బేరమేమిటి
అన్నాడు పూలు ఆకులో చుడుతూ. ఏమిటి? జానకి రెట్టించింది. రోజు కొనే చోట బేరమేమిటమ్మగారు? అయ్యగారు ఏ రోజు బేరం ఆడరు. పూలవాడు పూలు గుచ్చుకుంటున్నాడు తలుంచుకొని. వాడి చేతిలో రూపాయిన్నర పెట్టాడు రాజారావు. ఏమంటున్నాడు? అంది జానకి రాజారావు పూలపట్లం చేతిలో పెడుతుంటే. ఏమో, ఎవడు విన్నాడు? ఏమన్నాడసలు? ఆ పూలు చూసి జానకి మురిసిపోతుందని, ఆమె ముఖంలో కనిపించే ఆనందం చూడాలని ఎంతో తృప్తిగా జానకి ముఖంలోకి చూశాడు రాజారావు. వర్షిస్తుంది అనుకున్న మేఘం పెద్దగా ఉరిమినట్లుగా, ఇది తీసుకోండి, పూలపొట్లం రాజారావు చేతిలో పెట్టింది. గట్టిగా అరిచి ఆ పొట్లం చేతిలో ఉంటే తేళ్లు జరులు పాకుతున్నట్లుంది అంది జానకి. రాజారావు ముఖం వెలవెలబోయింది. తనేం తప్పు చేశాడు? ఇంకో 2 మూరలు కావాలా? కొనుక్కో. అక్కర్లేదు. జానకి గబగబా నడిచింది. రాజారావుకి నిజంగా అర్థం కాలేదు. ఏం పొరపాటు జరిగిందో. ఇల్లు చేరారిద్దరు. నా మీద కోపం పోలేదా జానీ? లాలనగా భుజం మీద చెయ్యి వేశాడు. నాకేం కోపం? జానకి వాల్జడను ముడిగా చుట్టుకుంది. ఇప్పుడు నాకు అర్థమైంది, మీకు పువ్వులంటే ఎందుకిష్టం లేదు. నా కోసం పూలు కొని తేవడం మీకెందుకు నచ్చదో తెలిసింది. వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ అంది. అంటే? కాకపోతే అంత ఖచ్చితంగా వాడెందుకంటాడు? వాడెవడు? రోజు అక్కడే కొంటున్నారని వాడు చెప్పలేదు. పైగా బేరం కూడా ఆడరటగా. కోపంలో మరీ అందంగా కనిపించింది రాజారావు కళ్ళకి జానకి. ఇంకా ఏం చెప్పాడు? నవ్వుతూ అన్నాడు. ఇంకా ఏం చెప్తాడు అనేగా గబగబా నడిచి వచ్చేశారు. ఈ మాటు రాజారావుకి నవ్వు ఆగలేదు. విషయం అర్థమైపోయింది. ఓ అదా, అదే వ్యాపార రహస్యం. ఎవరు ఎక్కడ ఏది కొనడానికి వెళ్ళినా అమ్మేవాడు అలానే అంటాడు. వాడు అలవాటుగా అన్నమాటని నువ్వు నిజం అనుకొని నాతో పోట్లాడమేమిటి? జానీ, ఒక్కసారి ఆలోచించు. రాజారావు బ్రతిమాలాడు. ఎన్నో ఉదాహరణలు చూపించాడు. ఏమైనా జానకి మనసు అంగీకరించలేదు. అనుమాన బీజం ఆ క్షణంలో మహావృక్షమైపోయింది. రోజు ఎవరికిస్తున్నారో. ఆఫీసులో పనెక్కువైంది, ఆలస్యం అయిందంటే నిజమే అనుకుంది. షర్టు కాలర్పై గులాబీ రేకులు చూసి ఇదేమిటి అంటే నా ఫ్రెండ్కేసిన పూలదండని నా భుజంపైన వేశాడు అంటే పూలమాలనే అనుకుంది. స్నేహితులతో పిక్నిక్కి వెళ్తున్నాను, రాత్రికి రాను అంటే ఫోన్లే వెళ్ళని అనుకుంది. చివరికి ఇదన్నమాట. జానకి మనసు ఆలోచిస్తున్న కొద్దీ రాజారావు మాటలన్నీ అబద్ధాల్లాగే అనిపించాయి. పూలకట్టు దగ్గరికి వెళ్లి రోజూ ఎన్నెన్ని మూరలు కొంటున్నారో, ఎన్నెన్నేళ్ల నుంచి కొంటున్నారో ఖచ్చితంగా తెలుసుకొని రావాలని చాలా కసిగా అనుకుంటూ చెప్పులు తడుక్కుని బయలుదేరింది జానకి. కాని క్షణంలో లోపలికొచ్చి చెప్పులు విప్పేసింది. చిన్న గులకరాయి చాలు కదా నిర్మలంగా నిశ్చలంగా ఉన్న నీటిని కలిచివేయడానికి. భార్యాభర్తల మధ్య రోజురోజుకి దూరం ఎక్కువైంది. నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. 2 వారాలు గడిచే. తెల్లవారుజామున వీధి గేటు చప్పుడవుతోంది. రాజారావు విననట్లు ఊరుకున్నాడు. జానకి కూడా విననట్లు ఊరుకుంది. గేటు చప్పుడు ఎక్కువైంది. తలుపు తీయచ్చుగా అంది. నువ్వు తీయచ్చుగా. జానకి విసురుగా లేచి గబగబా వెళ్లి గేటు తీసింది. ఏమిటంత మొద్దు నిద్ర? కిరణ్ లోపలికొస్తూ బ్యాగ్ జానకి చేతికి అందించాడు. 3 ఏళ్ల తర్వాత అన్నయ్య కిరణ్ చూడటం ఇదే. 1 వారం రోజులు పని మీద హైదరాబాద్ వెళ్లాలంటే ఆఫీసర్ ముందు ఎగిరి గత్తేశాడు కిరణ్. రాజారావు క్లాస్మేట్ కిరణ్. కాఫీ తాగుతూ ఎప్పటెప్పటివో కబుర్లు చెప్పుకుంటుంటే జానకి ఎంతో హాయిగా అనిపించింది. భార్యాభర్తల మధ్య ఉన్న కోపాలు ఆ క్షణంలో ఏటో పోయాయి. 2 రోజుల తర్వాత షాపింగ్కి బయలుదేరిన కిరణ్ చెల్లెల్ని వెంట పెట్టుకుని వెళ్లాడు. ఇలా ఉండే కిరణ్ భార్యకి హైదరాబాద్ గాజులు, చీరలు చాలా ఇష్టం. అవన్నీ కొనడమయ్యాక సుల్తాన్ బజార్లో నడుస్తూ ఉండు, నీకు చాలా ఇష్టమైనవి కొంటాను అన్నాడు చెల్లాయితో. అదే కొట్టువాడు. ఆ రోజు పూలు రాజారావుకి అమ్మినవాడే. జానకి గుండెలు దడదడా కొట్టుకున్నాయి. తీసుకోండి సార్, మూర 3 రూపాయలు. మాల 3 కొలిచాడు. అబ్బో, చాలా ఖరీదే, 2 రూపాయలకియ్యి అన్నాడు కిరణ్. ఏమిటి సార్, రోజు నా దగ్గరే తీసుకుంటారు, ఏ రోజు బేరమాడరు. తల పైకెత్తకుండానే పూలమాల ఆకులో పెట్టి కిరణ్ చేతికి అందించాడు. జానకి తన చెవుల్ని తనే నమ్మలేకపోయింది. రోజు ఇక్కడే కొంటాడా అన్నయ్య? 2 రోజుల నాడు ఇక్కడికి వచ్చిన అన్నయ్య, 3 ఏళ్ల తర్వాత వచ్చిన అన్నయ్య రోజు ఇక్కడే కొంటాడా? జానకి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మంచి మనస్సుని ఎంతగా గాయపరిచింది. జానకి ఎటో చూస్తోంది. చూసావా జానకి,
ఇది వ్యాపార రహస్యం. అంతే. వాడి దగ్గర నేను రోజు కొంటున్నానట. ఇంకా నయం, ఈ వదిన వినలేదు వీడి మాటలు. పెద్దగా నవ్వుతూ పూలపట్లం చెల్లాయి చేతిలో పెట్టాడు కిరణ్. ఉలిక్కి పడింది జానకి. ఇల్లు చేరిన జానకి గబగబా పడక గదిలోకి వెళ్ళింది. గాఢ నిద్రలో ఉన్న రాజారావు గుండెలపై వాలిపోయింది. రాజారావు కౌగిలిలో ఉక్కిరిబిక్కిరవుతున్న జానకి జడలో తెల్లని మల్లెలు గుప్పుమని గుసగుసలు చెప్పుకుంటున్నాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.